జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. హిందువుల జనాభా పెరుగుదల గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలకైనటువంటి మోహన్ భగవత్జీ ఒక కీలకమైన ప్రకటన అయితే ఒకటి చేశారు. నాకు తెలిసి ఈ పాటికి మీరందరూ కూడా అది మీరు వినే ఉంటారు. అసలు మోహన్ భగవత్ గారు అసలు ఇలాంటి మాట ఎందుకు చెప్పినారు, అసలు ఏంది, ఆయన ఉద్దేశం ఏందనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఓకేనా? ఆర్ఎస్ఎస్లో సాధారణ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి మోహన్ భగవత్జీ 2009లో మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు సర్సంఘచాలకుగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మోహన్ భగవత్జీ ముంబైలోనే జన్మించినారు. ఆయన అయినప్పటికీ తన జీవితం మొత్తాన్ని కూడా హిందూ ధర్మం కోసం, దేశం కోసం అంకితం చేశారు. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన మోహన్ భగవత్జీ గారు ఇప్పుడు పరోక్షంగా హిందువులకు ఒక గొప్ప సందేశాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ మన దేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన దేశం. మన దేశంలో ఉన్న సంస్కృతి మరే దేశంలో కూడా లేదు. మనము మన సంస్కృతి సాంప్రదాయాలను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉండాలి. అందుకే మన జనాభా తగ్గకుండా మనం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అనేక హిందూ కుటుంబాల్లో ఒక్కరినే కంటున్నారు. నిజం, ఇది వాస్తవం. అదేందో అన్నట్టు బాగా ఇప్పుడు సరే పల్లెటూరు వాతావరణంలో ఉండేవాళ్ళు మేలు. ఏది ఈ వ్యవసాయధారిత కుటుంబాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఈ కూలికో నాలుకో పోయేవాళ్ళు, ఈ మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళే చాలా వరకు కనీసం ఇద్దరు పిల్లలైనా కంటున్నారు. మరి ఈ సాఫ్ట్వేర్ జాబులు చేసుకునేవాళ్ళు వీళ్ళైతే ఇది ఏందో స్వామి నాకు అర్థమే కాదు, ఏందో సెటిల్ కావాలంటారు, అదంటారు, ఇదంటారు. ఆఖరికి చాలలేకపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏం ఆర్థిక స్తోమత కూడా అంతగా ఏ ఉండదు. అయినప్పటికీ కూడా కనీసం ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని పిల్లల్ని కానీ హ్యాపీగా సాక్కుంటూ ఉంటారు. ఓళ్ళు ఇట్టబడి అట్టబడి ఓళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలు బాగా బలంగా భద్రంగా ఉంటాయి. ఏ ఇబ్బంది వచ్చినా కూడా సరే, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అందరూ కలిసిపోయేటట్టు ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గతంలో పాత రోజుల్లో సరే వాళ్ళు ఎంతమంది పిల్లోళ్ళు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎంతమంది, వాళ్ళ బంధువర్గం ఎంత, మంచి ఏంది చెడ్డ ఏంది అంటే బాగా వాళ్ళు బలంగా ఉన్నైనా వాళ్ళ బంధుత్వం చాలా పెద్దదంట. చాలా ఊళ్ళలో వాళ్ళ బంధువులు ఉన్నారు, అదిగి ఇదిగినని చెప్తే అట్లా చూసి అప్పట్లో ఆడబిడ్డలు నించా ఉన్నారు. ఎందుకు? ఒక మంచి అయినా చెడినా కూడా 10 మంది వాళ్ళకి బాగా చాలా బలంగా సపోర్ట్ ఉంటుందని. అట్లాంటిది ఇప్పుడు ఏ విధంగా కాలబడిపోయింది, తగలబడిపోతుందంటే సెటిల్ అవ్వాలనేది ఎప్పుడో లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా సెటిల్ అవ్వాలనేది లేటుగా బిడ్డలు కనడం. అందులోనూ ఇప్పుడుండే వాతావరణాలకు మనకుండే ఆహార అలవాట్లకు ఇంకా బిడ్డలు పుడతారనేది కూడా ఎంత మాత్రం అనేది కూడా అది కూడా ఒక ఆలోచన. సరే, ఒకవేళ పుట్టినా కూడా ఒకరితో ఆపేస్తారు. ఏందిరా స్వామి ఎట్టబోతుందిరా నాయన ప్రపంచము, ఏమన్నా మాట్లాడితే మీరు జాగుతారంటే ఇంక అట్టాడి దానికి ఇంక దానికి ఎందుకు ఇంక పెళ్ళిళ్ళు కూడా చేసుకోకండి. ఇంక ఎవరిని ఉద్ధరించేదానికి? కనీసం ఈ దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది చెప్పినారు కదా పెద్దవాళ్ళు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు. అలాంటిది మనుషుల జనాభానే తగ్గిపోతే, మన హిందువుల జనాభాని తగ్గిపోతే అప్పుడు ఈ దేశం ఏమంటుంది? ఈ దేశానికి భవిష్యత్తు ఏమంటుంది? కొంచెమన్నా ఆలోచనలే, మైండ్ పనిచేస్తుందా, పనిచేయదా? ఇద్దరిని బిడ్డలను సాగలేనోడివి నువ్వు ఏం బేగలుగుతావు? చాలామంది ఒక బిడ్డతో సరే వివిధ ఆరోగ్య కారణాల రీత్యా ఇంకోటి ఏదో సరే పనులు అనుకుందాం, అన్నీ సక్రంగా ఉండేవాళ్ళు కూడా పిల్లల్ని కనడానికి మొండికేస్తారే. ఎంత ఏంది ఇది, ఎట్టబోతుంది ప్రపంచము, ఏంది ఇదంతా కూడా. సరే, చాలామంది పర్టికులర్గా మన హిందువుల కుటుంబాలు అయితే ఒకరినే కానీ సరిపెట్టుకుంటారు. కానీ ఇదంతా మాత్రం కూడా కరెక్ట్ కానే కాదు. సరేనా? మన హిందువులు ఒక్కొక్క కుటుంబము కనీసం అవకాశం ఉంటే 3 పిల్లలైనా కూడా కనాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. అప్పుడే మన జనాభా అయితే స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే మన సంతానోత్పత్తి 2.1% కన్నా తక్కువగా ఉంటుందో అప్పుడు మా జాతి అయితే అంతరించిపోతుంది. ప్రపంచంలో అనేక జాతులు, తెగలు ఈ 2.1% కన్నా తక్కువగా సంతానోత్పత్తిని ఉండడం మూలంగా ప్రపంచంలో ఇప్పుడు ఆ జాతులు, తెగలు, ఆ ప్రజలు కూడా ఎవరు లేరు. అంతా కూడా అదృశ్యం అయిపోయినారు, అంటే కాలగర్భంలో కలిసిపోయినారు. ఈ విధంగా అనేక జాతులు, తెగలే కాకుండా అనేక భాషలు కూడా అంతరించిపోయినాయి. ఇంకా మనుషులే లేనప్పుడు ఇంక భాషలు ఏడు నుంచి వచ్చానైనా. కాబట్టి మన హిందువుల కుటుంబాలు 3 పిల్లలైనా కూడా కనాల్సిన అవసరం ఉండదని చెప్పి చాలా అద్భుతమైన ఆలోచింపదగిన మెసేజ్ని అయితే మోహన్ భగవత్జీ ఇచ్చారు. ఇక్కడ మోహన్ భగవత్జీ చాలా నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడినారు. సరే, దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆయన ఎందుకు ఈ మాటలు మాట్లాడినాడు దానికి. చాలామంది వీళ్ళు
అన్నం కాకుండా అశుద్ధం తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. కనీసం ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈయన మోహన్ భగవత్ మాటలు కూడా చాలామంది ఓకిరికిరించి మాట్లాడారు. కొంచెమన్నా దిమాగ్ ఉండాలా, తెలివి ఉండాలి, కొంచెమన్నా ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి ఉండరు. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు ఆయన ఎందుకు ఈ మరి మాట్లాడాల్సి వచ్చిందో. ఉదాహరణకు ఈ జమ్మూ కాశ్మీరే తీసుకుందాం. అక్కడ ముస్లింల జనాభా 67% ఉన్నది. దీంతో అక్కడ తీవ్రవాదం ఎట్టున్నది, మితిమీరిపోయి ఉన్నది. తీవ్రవాదులకు ఆశయం కల్పించే వాళ్ళ సంఖ్య కూడా ఆడ పెరుగుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఈ తీవ్రవాదులు ఒక్క హిందువులను మాత్రమే కాకుండా మన సైనికులను కావచ్చు, కేంద్ర బలగాలను కూడా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు, హత్యలు జరుగుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. సరే, ఈ పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆ రాష్ట్రాల్లో ముస్లింల జనాభా 25% చేరింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో హిందువుల బతుకులు ఏ విధంగా ఉన్నాయో మనకందరికీ కూడా బాగా తెలుసు. మనం మన పండగలను చేసుకోవడానికి కూడా అక్కడ వీలు లేకుండా పోయింది. ఎందుకంటే నేను చెప్పినా కదా, మనోళ్ళు అందరూ ఒకటిగా ఉండి సావరు, వాళ్ళు 10 మంది ఉన్నా ఒకటిగా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా అందరూ రోడ్ల మీదకి వచ్చారు దాడులు చేసేదానికి. మనోళ్ళు ఏమో పోయి ఇళ్ళలో దూరుకుంటారు మునమోకుల మాదిరిగా. ఇంకెట్టుంటుంది, ఉండేదే అంతంత మాత్రము. దాంట్లో కూడా ఒకటిగా ఐకమత్యంగా ఉండలేకపోతుంది. ఇంక ఏ విధంగా పండగలు చేసుకోగలుగుతారు? మన వినాయక చవితి మండపాలు పెట్టినా కూడా వాటి మీద దాడులు చేసి ధ్వంసాలు చేసిరి. దసరా అప్పుడు అమ్మవారి మండపాలు పెట్టి చేసినా అదే మారి చేసిరి. శోభయాత్రలు చేసినా లేకపోతే సంతోషంగా పండగలు జరుపుకుంటామని కూడా వచ్చి పిచ్చోడు మారి రాళ్ళ దాడులు చేస్తూ ఉంటారు. మన బతుకులేమో ఈ మారి కాలబండే. ఏమన్నా మాట్లాడితేనేమో టొట్ట మాట్లాడినావో ఏమి ఎంతమందిని నాకంటే నువ్వు సాకుతా, ఏమో నీకు ఎంతమంది ఉన్నారు పిల్లోళ్ళ? అరే నీ ఒరే స్వామి చెబుతుంది మన కోసమే రా నాయనా, మన కోసమే, మన భవిష్యత్తు కోసమే. సపోజ్ నీ ఇంట్లో 4 ఉంటారు, ఒకడు ఎవడినా దొంగ వచ్చాడు, ఒరే స్వామి వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు, మనం ఆడికి పోతే మూలేస్తే అంటారు అని చెప్పి వాడు భయపడి ఆగిపోతాడు. అయ్యే నీ ఇంట్లో 1 లింగమో 2 లింగాలో 3 లింగాలో ఉంటాయి చెప్తామాట. నువ్వు నీ పెళ్ళాం ఏదో నీ బిడ్డ అనుకుందాం, 3 ఉంటారు. వాడేమనుకుంటాడు, వాడికి ఎంత ధైర్యం వస్తుంది అంటే ఓడుకుంటే ధైర్యం పెరుగుతుంది. కాబట్టి మనం ఎంత బలంగా ఉంటే, మన కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే మనం అంత బలంగా ఉన్నట్టు, మన దేశం కూడా అంత బలంగా ఉన్నట్టు. అది ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఊరికే ఏది బట్టి అది మాట్లాడడం పెద్ద ఫ్యాషన్ అయింది ఈ కాలంలో. మరి అర్థమవుతుందా? సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ విషయానికి వద్దాం. బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు కావడంతో అక్కడ హిందువులపైన జరుగుతున్న మానవం గురించి మనకు అందరికీ కూడా తెలుసు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింస గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఎందుకంటే కనీసం ఆడ బతకడమే కష్టం అయిపోయింది. అంత దారుణమైన పరిస్థితుల్లో ఏర్పడినాయి ఆడ. సరే, మన దేశంలోనైనా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండదు కాబట్టి సరిపోయింది. లేదంటే మన దేశంలో కూడా చాలా వరకు రాష్ట్రాల్లో, చాలా వరకు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలే మనం అయితే ఎదుర్కోవాల్సి వచ్చేది. అందుకే మోహన్ భగవత్ ఆలోచించి బాగా చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్క కుటుంబం కనీసం 3 పిల్లలను కనే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. కానీ మోహన్ భగవత్ ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఎవరా అసదుద్దీన్ ఓవైసీ ఓయమ్మ తెగ రెచ్చిపోయినాడు. ఒక కుటుంబం 3 పిల్లల కంటే వాళ్ళు ఎవరు పోషిస్తారు, మీరు పోషిస్తారా అని చెప్పి మాట్లాడినాడు. నాయనా, నువ్వు ఈ మాట మాట్లాడకూడదు, నువ్వు ఈ మాట మాట్లాడనేకూడదు. ఈయన గారు మాట్లాడడం, మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే దిక్కుమాలి కామెంట్లన్నీ చేశాడు. అసలు మన దేశంలో డజన్లుగా కాదు ఎవరు పిల్లవాళ్ళకి అనేది అందరికీ తెలుసు. మరి వాళ్ళకు ఎందుకు మీరు ఇంతమందిని కంటున్నారే అని చెప్పేసి ఓబీసీ వాళ్ళందరూ చెప్పగలుగుతాడా? చెప్పినాడా? అసలు ఎప్పుడైనా ఆ మాట ఆలోచన చేశాడు దాని గురించా? లేదా? కనీసం వాళ్ళ మొహం కూడా చూడడం. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది పెరిగితే ఈయనకు అంతమంది ఓట్లు వేసేవాళ్ళు పెరుగుతారు, ఈయన పార్టీకి. అది కదా. కానీ ఇట్లాంటి నీతి వ్యాఖ్యలు, ఈ సుతపోస కబుర్లన్నీ మిగతా వాళ్ళకైతే చెప్తారు. ఏం మాటలు మాట్లాడతారు రా స్వామి, ఏం ఎట్ట తయారవుతున్నారు జనాలు? కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలకు ఆయన ఆ విధంగా స్పందించాడంటే దానికి అర్థమైంది. ఓరే స్వామి, హిందువుల జనాభా పెరిగితే రేపు మన ప్రాధాన్యత తగ్గిపోతుంది అనేది వీళ్ళ భయం. అది అర్థం చేసుకోవాలా. దీన్ని బట్టి ఈ ఒక చిన్న లాజిక్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించాడంటే మోహన్ భగవత్ చెప్పింది అవునా కాదా, కరెక్టా రాంగ్ అనేది దీంట్లోనే మనకు అర్థమైపోతుంది. అలాంటి అసదుద్దీన్ ఓవైసీ మన మోహన్ భగవత్ వ్యాఖ్యలు విమర్శించడాన్ని మీరు ఏ విధంగా చూస్తారో, అసలు దీన్ని బట్టి మోహన్ భగవత్ చెప్పిన మాటతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.